క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లైవ్ షోకి స్వాగతం. చర్చలో ఈ రోజున శ్రీ శ్రింగలూరి వెంకటేష్ గారు, ప్రముఖ విశ్లేషకులు, న్యాయవాది, అలాగే శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళిక అభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు, శ్రీ త్రిపురనేని చిట్టుబాబు గారు, చలనచిత్ర రంగ ప్రముఖుడు, విశ్లేషకుడు కూడా వారు కూడా. ఇక ఆంధ్రప్రదేశ్లో లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి కుట్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్లపైన చాలా తీవ్రమైన విమర్శలు వస్తున్నప్పటికీ కూడా సిబిఐ ఎంక్వైరీ, సుప్రీంకోర్టు జడ్జి తోటి ఎంక్వైరీ చేయించండి అని అనేక మంది దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నా కూడా తాను మాత్రం కేవలం ఒక సిట్ వేసి కథ నడపాలని చూస్తున్నట్లుగా ఉంది. నిజానికి ఇంత ఘోరంగా అపచారం చేసినందుకు గాను లడ్డూ పట్ల అపచారం చేశారు చంద్రబాబు గారు అంటూ జగన్ గారు రేపు 28న తిరుమలకి వెళ్తున్నారు. అలాగే ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు దేవాలయాల్లో పూజలు చేయబోతున్నారు. నిజానికి లడ్డూ పట్ల, హిందూ మతం పట్ల ఎంత ఘోరమైన అపచారం చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్లు వారు పదవుల్లో ఉండడానికి అర్హులా అన్న చర్చ కూడా వివిధ ప్రాంతాలలో జరుగుతూ ఉంది. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తే ఇలా జరిగినవో జరగలేదో తెలియకుండానే కన్ఫర్మ్ చేస్తూ మాట్లాడటం కానీ, వాటికి మద్దతుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పిచ్చిరాతలు రాయటం కానీ, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ పరువుని, ప్రతిష్టని, తిరుమల ఉన్నటువంటి గౌరవాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీసేలాగా అప్పుడు చేశారు. ఇప్పుడు ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ నిజం చేయటం కోసం ఇప్పుడు మళ్ళీ ఈ దర్యాప్తు పేరుతో కుట్ర రాజకీయం చేస్తున్నారా? ఈ రకంగా తిరుమలని ఇంకెంతకాలం ఈ రకంగా వాళ్ళ చేతులతోటి వాళ్లే భ్రష్టు పట్టించాలని చూస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకవైపు వెంకటేశ్వర స్వామి గారి భక్తుండని చెప్పే చంద్రబాబు నాయుడు గారే ఈ రకమైన పరిస్థితి తీసుకెళ్లటం మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షిలో బాబు కుట్రకు పోలీసు వత్తాసు, వేధింపు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చేందుకు కుతంత్రం జరగబోతోంది. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచార కుట్ర బెడిసిగొట్టడంతో చంద్రబాబు కొత్త పన్నాగం, వీరవిధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు తర్వాత కూడా పోలీసులకు ఫిర్యాదు. ముందు రోజు రాత్రే సిఐని వీఆర్కు పంపిన ప్రభుత్వం. అట్లాగే తమ అనుకూల అధికారిని నియమించి అక్కడున్న సిఐని మార్చేసి తమకు కావాల్సిన వాళ్ళని తెచ్చుకున్నారట. సో ఈ రకంగా జరుగుతూ ఉంది. 27న తిరుమలకు జగన్ గారు వెళ్ళబోతున్నారు. బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న ఆలయాల్లో పూజలు చేయబోతున్నారు. ఇక ఈనాడు వారు మెల్లగా దీన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూనే మళ్ళీ ఇది కూడా రాస్తూ జీడిపప్పు, యాలకులు నాసిరకమైన ఈనాడు వారికి గుర్తుందో లేదో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కూడా ఓ పెద్ద సిరీస్ నడిపారు. ఈనాడులో గుర్తుందో లేదో తిరుమలకి కష్టాలు ఇవన్నీ సమస్యలని. కానీ ఇంత ఘోరంగా కల్తీ మాత్రం అప్పుడు రాయలేదు, ఇప్పుడు రాయలేదు. భక్తులు ఎదుర్కొనే కష్టాల గురించి రాశారు. కానీ ఇప్పుడు ఇంత అరాచకంగా దైవభక్తుడని చెప్పుకునే కిరణ్ నాయకత్వంలో ఇంత అపచారానికి చంద్రబాబు గారు ఎంత తప్పు చేస్తున్నారో కిరణ్ గారు కూడా అంతే తప్పు చేస్తున్నారు. మరి ఆయనకి ఆ పాపభీతి పోయిందో లేక మరి ఏం కారణమో తెలియదు. కానీ ఇక జీడిపప్పు, యాలకులు నాసిరకం అన్నది అప్పుడు రాశారు, ఇప్పుడు రాస్తున్నారు. సరే రాయండి, అటువంటివి రాస్తే పెద్ద ఇబ్బంది లేదు. కానీ మత విశ్వాసాలను దెబ్బకొట్టేలాగా చేయొద్దు. నిన్నగాక మొన్న వరద బాధితులు కొందరు తమకు సాయం అందలేదని గొడవ చేస్తే, లాఠీ చార్జ్ చేస్తే అంతా ఒక్కటే కదిలాం. అసలు అంతా బ్రహ్మాండంగా జరిగిపోయింది. 10-15 రోజుల పాటు వరదల్లో నానా కష్టాలు పడితే వాటి గురించి మాట్లాడకుండా చంద్రబాబు గారు మెల్లగా డైవర్షన్ తీసుకొస్తున్నారు. మళ్ళీ అదే ప్రకారం పిచ్చి మాటలు మాట్లాడినట్లుగా వరద బ్యారేజీ విధ్వంసానికి వైకాపా కుట్ర. ఇంత దారుణంగా ఒక పక్కేమో తిరుమలలో అట్లా మాట్లాడతారు, ఇంకో పక్కేమో ఈ విధ్వంసం అంటారు. ఏమి చంద్రబాబు గారు ఇట్లాంటి మాటలు మీ ఈ వయసులో మంచిదేనా? ఇంకోవైపు ఏమో అనంతపురం జిల్లా రామాలయానికి చెందిన రథానికి నిప్పంటించిన ఘటనలో, అట్లాగే ప్రకాశం బ్యారేజీ ఘటనలో ఈయన చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ గారి టైంలోనేమో రథాలు కాలినా ఏదైనా జరిగినా ఆయన సిబిఐ ఎంక్వైరీ ఏమైనా వేయలేదు, అది వేరే విషయం, ఎవరు కేంద్ర ప్రభుత్వం. అప్పుడు జగన్ గారిని తప్పట్టారు. ఇప్పుడు కూడా
ఈయన చంద్రబాబు గారు తన తప్పేమి లేనట్లుగా, తన ప్రభుత్వం వైఫల్యం లేనట్లుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం. వరద కొట్టుకొచ్చిన బోట్లు తెలుగుదేశం వారివి అయితే వైసీపీ కుట్రని చెప్తున్నాడు ఆయన, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఇక అబ్బో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అట్లాగే శ్రీ వైష్ణవులు వ్యతిరేకించారు, వారిని బెదిరించారండి. ఎవరు బెదిరిస్తారు? అప్పుడు అసలు గవర్నమెంట్ ఎక్కడ ఉంది? అంతా ఇదైతే ఈ భజన పత్రికలు ఉన్నాయి కదా, ఆంధ్రజ్యోతిను ఈనాడు. ఆంధ్రజ్యోతి మరీ ఎక్కువగా కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ అన్నట్లుగా, సామెత అన్నట్లుగా ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎక్కడ లేని దీంతో ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు దౌర్జన్యాలకు నిరసనగా ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారంట. టీడీపీ అతనే సర్పంచ్ కూడా. ఆయన భార్య మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసుకుందట. ఆవిడని ఆసుపత్రిలో ఇచ్చారు. అయ్యా టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాల మీద నిన్న కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఇక ఈ కొన్ని వీడియోలు చూసిన తర్వాత, అలాగే హైడ్రాకు సంబంధించి కూడా హైదరాబాద్లో జరుగుతున్న మరి విధ్వంసం అనండి నిజంగా, లేదా విప్లవాత్మక కార్యక్రమం అనండి కొందరి దృష్టిలో, కానీ పేదవాళ్ళు ఎదుర్కొంటున్న బాధలు, వాటి గురించి కూడా ఒక వీడియో ఉంది. ఆ వీడియో గురించి కూడా చూద్దాం. నిజానికి ఆంధ్ర ఇష్యూస్ నడుపుతున్నప్పుడు తెలంగాణ ఇష్యూస్కి వెళ్ళం కానీ, బట్ ఆ సన్నివేశం, ఆ పాప, చిన్న పాప, బహుశా 4-5 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవు, ఆ పాప మాట్లాడిన తీరు చూసి మాబోటి వాళ్ళకి కళ్ళు చెమ్మగిల్లాయి, కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బహుశా నేను గుర్తుండే ఉంటాను, లేదా గుర్తు లేకపోయినా కూడా ఒకసారి దయచేసి మాబోటి వాళ్ళ మాట వినండి. మాబోటి వాళ్ళ మేమేం చెప్తున్నామో ఆలకించండి. మాకు మీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. బహుశా నేను మీకు గుర్తుందో లేదో, నేను ఆ రోజుల్లోనే మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయిన వెంటనే ఒక అడుగు దూరంలో సీఎం పోస్ట్కి దగ్గరికి వచ్చాడని వ్యాసం రాసిన వ్యక్తిని నేను. కాబట్టి మీ మీద నాకేం ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ బట్ ఇటీవలి కాలంలో మీరు హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి విధ్వంసం, ఒక పక్కేమో మీ గురువు చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో ఇల్లు కడతామా అంటూ వరదలు వచ్చి గందరగోళం అవుతున్న అమరావతిలోనే నేను ఇల్లు కడతాను, కృష్ణానది గర్భంలోనే నేను ఉంటాను అని ఆయన అక్కడ అరాచకంగా గందరగోళాలు చేస్తుంటే, మతపరంగా ఇతరత్ర, ఇక్కడ మీరేమో పేదల ఇళ్ళు కూల్స్తున్నారు. పేదల ఇళ్ళకి టైం కూడా ఇవ్వరా? ఏమిటి అరాచకం? అయ్యా విధ్వంసం మీరు వరదలకు రాకుండా జాగ్రత్త పడండి, తప్పేం కాదు. కానీ ఆ వరదలు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి. మీరు ఇందిరమ్మ ఇళ్ళు కడతానంటున్నారు కదా, కట్టండి. కట్టిన తర్వాత వాళ్ళకి మార్చండి. కొంపనిపోయేం లేదు. ఇన్నేళ్లుగా భరించిన వాళ్ళు ఈ వరదల సమస్యను ఇంకో కొన్ని రోజులు భరించలేరా? పేదల ఇళ్ళు కూల్చేటప్పుడు వాళ్ళు పేదలన్న సంగతి మర్చిపోయండి. బహుశా నేను ఎక్కడో విన్నాను, మీరు 2000 ఎకరాలు భూస్వాములకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాడిని. అయితే ఉండొచ్చు, చాలా సంతోషం. కానీ ఎంత పెద్ద భూస్వామి అయినా పేదల గురించి కూడా ఆలోచించాలి కదా. పేదల కష్టాలు, ఇందిరమ్మ ఇళ్ళు కడతానంటున్నారు, 15,000 ఇళ్ళు కడతానంటున్నారు, సంతోషం. 15,000 ఇళ్ళు కూల్చే, మరోవైపు 15,000 ఇళ్ళు కూలుస్తానంటే ఎట్లా? అది కూల్చే ముందు పేదల కష్టాలు, వాళ్ళు ఎట్లా సోషల్ మీడియాలో మిమ్మల్ని తిడుతున్నారో, విమర్శిస్తున్నారో, వాళ్ళ చిన్న పాప ఆ రకంగా మాట్లాడిందంటే మీరు ఆలోచించుకోండి. మీరు రంగనాథ్ గారిని పెడతారో, ఇంకొకళ్ళని పెట్టుకుంటారో, ఇదేదో నేను ఆ మాట అనకూడదు కానీ పిచ్చి పెట్టినట్టు ఎక్కడ పడితే అక్కడ కూల్చేయటం, ఇది చెరువు పక్కన ఉన్నాయని చెప్పేసి కూల్చేయటం. కూల్చే ముందు పేదలకు సంబంధించి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి. వాళ్ళకి 5 లక్షలు పరిహారం ఇస్తున్నారు కదా, అవన్నీ ఇవ్వండి. లేదా పరిహారం అంటే వాటేమి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కడతానంటున్నారు కదా, వాళ్ళకి కట్టించిన తర్వాత, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత మీరు ఏమైనా చేయండి, తప్పేం కాదు. కానీ అసలు ఆయన ఎవరో ₹1 కోటి సామాగ్రి అంట, ఆ సామాగ్రి తీసుకోనియకుండానే చిన్న మిషన్ పెట్టుకుని నడుపుతుంటే మీ పోలీసులు వెళ్ళి ఇంత అరాచకం చేస్తున్నారంట. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకి మంచిదిగా. గెలుపోవటం ఉండొచ్చు, మళ్ళీ మీరు గెలుస్తారా లేదా అది వేరే విషయం, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ మరి కేటీఆర్ గారు వాళ్ళంతా ఏమంటున్నారు, మీరు కొందరి పట్ల ఒక రకంగా, కొందరి పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారు, పేదల పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారనే విమర్శకి మీరు ఆస్కారం ఇవ్వద్దు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పథకం ఇవన్నీ వచ్చినాయి, మేము మాబోటి వాళ్ళం అవన్నీ చూసాం. పేదల కోసం పనిచేసిన ఇందిరాగాంధీ గారు పెట్టిన పార్టీకి ఈ రకంగా పెద్దవాళ్ళందరికీ ఒక రకంగా లేదు. బహుశా నాగార్జున గారి మీద మీకు కక్ష, లేకపోతే సెలబ్రిటీ అని ఆయన చెప్పబెట్టకుండా కూల్చారు, అది అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. కానీ మిగతా చోట్ల ఈ రకంగా బ్యాంకుల వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్, విక్టిమ్స్ వెంట్ యాంగర్ ఎట్ హైడ్రా ఫర్ డెమాలిషింగ్ హౌసెస్
బిల్ట్ విత్ గవర్నమెంట్ నాడ్. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న వాటిని కూలుస్తున్నారు, పర్మిషన్ తీసుకున్న వాటిని కూడా కూలుస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. హైడ్రాక్ అయినా కూడా హైడ్రాక్ ఫుల్ ఫోర్స్ ఇస్తారంట. ఇంకెంతమంది ఇళ్ళు కూలుస్తారో ఏమిటో ఈ గోల. బ్యాంకుల లబోదిబో అంట. హైడ్రా కూల్చివేతలతో 100 కోట్ల రుణాలు ఆవిరైపోయినాయి, మాకు రావాల్సిన బకాయిలు 2000 కోట్లకు పైగాని బ్యాంకుల గొడవ అంటాం. అంటే అన్ని పర్మిషన్లు ఉంటేనే కదా వాళ్ళు ఇచ్చేది. మరోవైపు సరే మీకు అనుకూలమైనట్టుగా వ్యవహరించి ప్రజల సంఘంగా వదిలేసినటువంటి కొన్ని పత్రికలు బ్రహ్మాండంగా ఇస్తున్నాయి, సంతోషం, మీరు మంచి పనే. 15,000 ఇళ్ళు కడతానన్నారట మూసి వాళ్ళకి, ఓకే మంచిది, కట్టిన తర్వాత ఏదైనా చేయండి, తప్పేం కాదు. ఇక బెదిరించి కాదు బుజ్జగించండి. మరి ఎంతకాలం ఎందుకు బెదిరించారు, ఎందుకు ఇట్లా కూల్చేశారు, ఆపరేషన్ మూసి అని ఇంకో పత్రిక రాసుకుంది. సరే, ఈ పరిస్థితులన్నీ గమనించి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాబోటి వాళ్ళ విజ్ఞప్తి, మేము రాజకీయ పార్టీకి సంబంధించి కానీ లేదా నాకు వ్యక్తిగత రాగద్వేషాలతో చెప్పట్లేదు, ఆ చిన్నారి పాప బాధపడిన తీరు చూసి మాబోటి వాళ్ళం మేము చాలా బాధపడుతున్నాం. పిల్లల చదువులు పాడు చేసేయద్దు, పేదల బతుకుల్ని చెతమొద్దు, దయచేసి అన్ని ఏర్పాట్లు చేసుకుని మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. అక్కడ ఆయన ఆకాశంలో కడతామంటాడు, ఇక్కడేమో ఇళ్ళు కింద చెరువు పక్క ఇళ్ళు ఉన్నాయా మీరు అంటారు. ఏమిటి మీ గురు శిష్యులు ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో మీరు అప్రతిష్ట పాలు కావద్దని ఒక్కసారి నా విజ్ఞప్తి వినాలని. వింటారో లేదో నాకు తెలియదు, కానీ నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమం, నేను 50 ఏళ్ళుగా ఈ ఫ్రీ ఫీల్డ్లో ఉన్న జర్నలిస్ట్గా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత వినటం వినకపోవటం మీ ఇష్టం. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి అట్లాగే చంద్రబాబు గారి గురించి ఇప్పుడు అన్నారు కదా, డిస్మిస్ చేయాలి ఇటువంటి వ్యక్తులని డిమాండ్లు కూడా వస్తున్నాయి. హర్ష కుమార్ గారు వీళ్ళంతా కూడా మా కర్మ అని ఇంకొక వ్యక్తి, అసలు ఆయనేమో జేసస్ మేరీమాతను ఆశ్రయించాడంట, అంతేగాని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించలేదంట ఆయనకి, వాళ్ళ అబ్బాయికి ఏదో ఇస్తే. సో వెంకటేష్ గారు చెప్పండి, ఈ పరిణామాలు ఏమిటి? పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం, అలాగే వైసీపీ ఇప్పుడు ఆయన తిరుమలకు వెళ్తుంటే కూడా అప్పుడే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు వాళ్ళు వ్యాఖ్యానించడం జగన్ గారి మీద, ఏమిటి ఆంధ్రప్రదేశ్ని మతపరమైనటువంటి రాష్ట్రంగా మార్చి మత విద్వేషాలు సృష్టించి నాశనం చేస్తారా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నిజంగా పదవిలో ఉండడానికి అర్హులు కారు అన్నటువంటి వ్యాఖ్యలు, విమర్శలు వస్తున్నాయి. వారు ఎందుకు ఇంత ఘోరంగా ముందుకు వెళ్తున్నారు, ఇంత అరాచకంగా ఎందుకు అరాచకంగా వెళుతున్నారని మీరు అనుకుంటున్నారా? లేదా? నాకేం అభ్యంతరం లేదు, వాళ్ళు పద్ధతిగానే చేస్తున్నారని అందరూ భావిస్తే తప్పేం కాదు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అట్లా అనిపించడం లేదు అనేటువంటి విమర్శలు ఇప్పుడు ఇందాక మనం చూసాం కదా. హర్ష కుమార్ గారు మాజీ ఎంపీ, ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఇతరత్ర జడా శ్రవణ్ కానీ వీటన్నిటి మీద ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి గవర్నమెంటే, ముఖ్యమంత్రే ఈ రకంగా ప్రయత్నం చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? స్వామివారి పట్ల అపచారం చేశారు, అపవిత్రం చేశారు. ఆ అపవిత్రతని పోగొట్టడం కోసం, మళ్ళీ పవిత్రత తీసుకురావడం కోసం వైసీపీ అధినేత జగన్ గారిని తిరుమల వెళ్తున్నానంటున్నారు. సో ఈ పరిణామాలన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి. వెరీ గుడ్ మార్నింగ్ కుమ్మనేని గారు, మీకు, సాక్షి ప్రేక్షకులకి, అలాగే సాక్షి ఛానల్ యాజమాన్యానికి, ప్యానల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి, త్రిపుర నుంచి చుట్టుబాబు గారికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన యాజ్ ఎ యాక్టర్ గా ఆయన యొక్క డైరెక్టర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయిపోతున్నారు. కాబట్టి తిరుమలలో అపచారం జరిగితే విజయవాడలో ఆయన యాక్టింగ్ మొదలెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద ముత్తైదులాగా ఆయన మెట్ల పూజ చేయటం, లేకపోతే ఆలయ సంప్రోషణ చేయటం అనేది చాలా మందికి విచిత్రంగా ఉన్నటువంటి ఒక విషయం. అలాగే గత వీడియోల్లో కూడా ఆయన గురించి చూసుకుంటే ఆయన చర్చికి వెళ్తే ప్రార్థన చేస్తారు, అలాగే ముస్లిం ఇంటికి వెళ్తే ముస్లింకి పరమ పవిత్రమైనటువంటి ఆ టోపీని ధరించడం కానివ్వండి, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ వేషం వేయటం ఆయనకు అలవాటు లాగా మారిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తూ, ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని చూస్తున్నట్లయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మొదటి నుంచి ఒకే వేషధారణ, ఒకే మతపరమైనటువంటి వ్యవహారం, సాంప్రదాయబద్ధంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితికి సంబంధించినట్టు ఆ వేషధారణ ఏదైతే ఉందో ఆయన అలాగే ఉంటారు. ఈయన మాత్రం ఏ ఎండక గొడుగులాగా ఏ మతం దగ్గరికి వెళ్తే అలాగా ఒకటి చేస్తూ, మరొక పరంగా ఇంకోటి ఏమంటాడంటే హిందూ ధర్మ పరిరక్షణ సమితి బోర్డుని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి. మీరు ఒక హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ లో ఉండగా ఏ మతాన్ని కూడా, మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా అయి ఉండొచ్చు, ఒక మతాన్ని స్పెసిఫిక్ గా మనం ఇది నా మతం కాబట్టి నేను నా మతాన్ని కించపరిస్తే బయటకు వచ్చేస్తాను అనే విధంగా ఉండకూడదు
అనేది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్యులరిజం అనే ఒక పదానికి విఘాతం కలిగించినట్లయితే మనం ట్రీట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి. మీకు అన్ని మతాలు సమానంగా ట్రీట్ చేయాలి. ఏదో క్రిస్టియన్స్ బయటికి క్రిస్టియన్స్ మీద మనం అనగలుగుతామా, ముస్లిమ్స్ మీద మనం అనగలుగుతామా, కేవలం హిందూ మతానికి సంబంధించి మాత్రమే ఇలా జరుగుతుంది అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఒక సాలిడ్ రిపోర్ట్ తీసుకుని బయటికి రావాలి. ఆ రిపోర్ట్ లో ఖచ్చితంగా విక్టిమ్స్ భక్తులు లేదా వెంకటేశ్వర స్వామి అయితే అక్యూజ్డ్ ఎవరు అనేది మీరు సాలిడ్ ఎవిడెన్స్ తో బయటికి రావాల్సినటువంటి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు. లడ్డూలో సంథింగ్ అడల్టరేషన్ జరిగింది అని చెప్పేసి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమీ లేదు. దానికి సంబంధించిన పర్చేసింగ్ కమిటీ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. ఆలయ బోర్డుకు సంబంధించినటువంటి కమిటీ మీద ఎటువంటి యాక్షన్స్ లేవు. ఎవరిని ఏమనకుండా కేవలం డైరెక్ట్ గా తీసుకొచ్చి ఒక అటానమస్ బాడీ అనేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అడల్టరేషన్ జరిగింది అనే ఒక అభియోగాన్ని ఆయన మోపి దాన్ని తీసుకొచ్చి విజయవాడలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టాలి అనే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్లుంది. కాబట్టి ఆయన విజయవాడలో ఈ ఆలయాల సంప్రోషణ కార్యక్రమం చేస్తూ ఆయన టైం పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే మనం ముఖ్యంగా చర్చించాల్సింది ఏంటంటే ఈ సూపర్ 6 కి సంబంధించినటువంటి డీజే సాంగ్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, వినాయక చవితి వ్యవహార నిమజ్జన కార్యక్రమాల్లో ఈ డీజే సాంగులతో సహా అంటే రాజకీయ నాయకులు లేదా విక్టిమ్స్ అయినటువంటి ప్రజలు అడగాల్సినటువంటి ఒక కార్యక్రమాన్ని సామాన్య ప్రజలు కూడా వ్యంగ్యంగా డీజే సాంగులతో ప్రభుత్వాన్ని తూర్పారపట్టడం మొదలెట్టిన దగ్గర నుంచి కూడా ఇటువంటి ఈ కార్యక్రమాన్ని ఇది ఒక మేజర్ డైవర్షన్ తీసుకోవడే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈ రోజు సూపర్ 6 ఫెయిల్ అయిందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రావటం వలన ప్రతి ఒక్కళ్ళలోనూ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, ఈ ప్రభుత్వం మరొకసారి చంద్రబాబు నాయుడు చేతిలో ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయారు అనే విషయాన్ని చర్చించుకుంటున్న ఈ క్రమంలో దీన్ని ఒక మేజర్ డైవర్షన్ కావాలి. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి చంద్రబాబు నాయుడు గారు తెరలేపారనే మనం చర్చించాల్సినటువంటి పరిస్థితి. అయితే ఒక్క మాట చెప్పండి, ఇంకో మిగతా వాళ్ళు కూడా మాట్లాడాల్సి ఉంది దయచేసి. ఇది ఇప్పుడు హర్ష కుమార్ గారు కానీ వీళ్ళంతా ఏమంటున్నారంటే అసలు వీళ్ళు పదవుల్లో ఉండటానికి అర్హులవుతారా అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టడం కానీ మళ్ళీ సిట్టి పేరుతో కొత్త రాజకీయం చేయడం కానీ, ఇందాక చూసాం కదా ఆవిడెవరో సీనియర్ జర్నలిస్ట్ అంట, బీబీసీలో ఎక్కడో పనిచేశారంట, ఆవిడ కూడా చెబుతున్నారు ఇదంతా మత రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు గారు, గతంలో కూడా ఇట్లాగే జగన్ ఉద్దేశించి అన్నారని. సో మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇట్లాంటి పాలన జరగవచ్చా? అలా పాలించే వాళ్ళు అర్హులవుతారా? సార్ ఇప్పుడు గత పరిపాలనలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అని మాత్రమే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అని చెప్పేసి అని మన గతంలో కొన్ని వార్తలు చూసాం. అటువంటి ఒక నాయకుడు ఈ రోజు 40% ఓట్ షేర్ ఏదైతే సంపాదించారో ఇది డైజెస్ట్ చేసుకోవాలనే విషయం కూటమి పార్టీలు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి ఓటింగ్ షేరు వాళ్ళకు వచ్చినటువంటి సీట్లతో మ్యాచ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈవీఎంల మీదే ఒక అపనమ్మకం వాటిల్లినటువంటి ఇటువంటి సందర్భంలో బీజేపీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క నాయకుల యొక్క మద్దతు పొందటానికి మాత్రమే ఇటువంటి నాటకాలు కానివ్వండి, ఇటువంటి డ్రామా సన్నివేశాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పేసి నేషనల్ మీడియా కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీలు కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ కూడా అర్థం చేసుకుంటున్నటువంటి ఒక విషయం. కాబట్టి దీన్ని ఏదో పెద్దగా చూడాల్సినటువంటి విషయమేమి కాదు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రసాదంలో ఎటువంటి అడల్టరేషన్ జరగలేదు అనే రిపోర్ట్లు ఉన్నాయి. దీన్ని ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వైపు తీసుకురావడానికి ఈ సిట్ అనే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద ఒక బరక వేయడానికి ప్రయత్నం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యంగా కనపడుతుంది. కానీ నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అలా జరిగే పరిస్థితి ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అలా జరిగే పరిస్థితి ఏమి కాదు. రైట్.
ఓకే, రామచంద్రరావు గారు హైదరాబాద్ నుంచి. రామచంద్రరావు గారు నమస్కారం, మాట్లాడండి. ఇట్లా ఇందాక హర్ష్ కుమార్ గారు వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు, ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు పదవులకు అర్హులు కారు, పవన్ కళ్యాణ్ అయితే డిస్మిస్ చేయమంటున్నారు. చంద్రబాబు గారు కూడా అంత సీనియర్ నేత అయ్యండి ఈ రకంగా మతపరమైనటువంటి సంక్షోభాన్ని సృష్టించడం కరెక్టేనా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బురదలుడే వారి ఉద్దేశం సార్. ఈ విషయంలో ఇంకొకటి విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఈ సబ్జెక్ట్ కాకుండా విషయం ఏంటంటే, ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు టీవీలో చూసినాను, ఏది మన చెన్నై ముంబైలో వరదలు వస్తున్నాయి, అప్పుడు అక్కడ రాజధాని లేదా అంటున్నాడు. అక్కడ అసలు రాజధాని, కొత్త రాజధాని మనం వేరే దిగ్గు కట్టుకోవాలి. ఆయన విజయన్ నాయకుడు కదా. అవును, నేను ఇందాక చెప్పా కదా, అక్కడ ఆయన ఏమో మీ వరదలు వస్తే మాత్రం మేము కట్టుకోకూడదా అంటాడు, ఇక్కడేమో వరద వస్తుంది వచ్చే అవకాశం ఉందని చెరువుల పక్కన నీళ్ళని కూలుస్తానంటాడు ఈయన. చెరువుల పక్కన పెద్దవాళ్ళ ఇల్లు అయితే అదే విషయం, అది మంచిది కాదు, పేదల ఇళ్ళకి ప్రత్యామ్నాయం చూడండి అని చెప్తున్నాం మనం. ఇంకో విషయం సార్, 15 ఏళ్ళు విజయ నాయకుడు అప్పుడు ఎందుకు డెవలప్ చేయలేదు? 5 ఏళ్ళు మొదటి గెలిచిన తర్వాత ఎందుకు కట్టలేకపోయాడు? ఇప్పుడు కూడా అసలు రాజధాని సమస్య వస్తలేదు ఇంకా. ఓకే ఓకే, మళ్ళీ విష్ణు గారు. సార్, ఇప్పుడు మీరు అడిగినటువంటి 3-4 అంశాల్లో కూడా ప్రభుత్వంకి ఒక స్పష్టత లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాలు వేరు. ఈసారి ఎందుకునో ఒక స్థిమితం లేకుండా, స్టెబిలిటీ లేకుండా ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈ లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత, ఆ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత అన్నీ కూడా తప్పులే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన లడ్డూలో కల్తీ అంటే ఆ పత్రికలు కల్తీ అనాలి, పవన్ కళ్యాణ్ గారు కల్తీ అనాలి, పోలీస్ యంత్రాంగం కల్తీ అనాలి, సిట్ కల్తీ అనాలి. ఇట్లాగా అందరూ కూడా మొత్తం వ్యవస్థలన్నీ కూడా నాయకులందరూ కూడా పప్పులో కాలేయడం జరిగింది. సరైనటువంటి అవగాహన లేకుండా ఒకటే ఒక ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ముద్ర వేయాలి, ఆయన్ని ప్రజల్లో చులకన చేయాలి, ప్రజల్లో ఆయన్ని దోషిగా నిలబెట్టాలి అనే ప్రయత్నంలో మొత్తం అందరూ కూడా తప్పులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు లడ్డూల్లో కల్తీ జరిగినటువంటి సందర్భంలో దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే ఇప్పుడు విశ్లేషకులు కానీ, పరిశీలకులు కానీ, తటస్థవాదులు కానీ ఏం జరుగుతుందో గమనించేటటువంటి వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకుని ఈ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబుని ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మాండంగా ఉండాల్సినటువంటి రాష్ట్రం మత విద్వేషాలతో, లేకపోతే గొడవలతో, ఘర్షణలతో, అలాగే ప్రశాంతత లేకుండా చేశారు. అధికారం ఇచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోకుండా, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేసినటువంటి సందర్భం కనపడుతుందని చెప్పని అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అయితే సరే, ఇక అవసరం ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ అసలు ఆయన మాటల్ని ఏ మాటల్ని కూడా పట్టించుకోవాల్సినటువంటి అభిప్రాయం లేదు. ఎందుకంటే స్థిరమైనటువంటి అభిప్రాయము, స్థిరమైనటువంటి సిద్ధాంతము, స్థిరమైనటువంటి ఆలోచన లేనటువంటి నాయకులుగా తయారైపోయారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు. ఈ వ్యవహారం ఇట్లా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలతో ప్రతి సందర్భంలోనూ కూడా ముఖ్యమంత్రి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ దగ్గర నుంచి ప్రతి సందర్భంలోనూ కూడా వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రని బట్టబయలు చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు, ఇప్పుడు లడ్డూ నుంచి ఇంకా ఇతర విషయాలకి మళ్ళారనమాట. ఇందులో యాలకులు కల్తీ ఉన్నాయని, లేకపోతే జీడిపప్పు కల్తీ ఉందని, అదని ఇదని అని చెప్పి ఒక ఇష్యూ డైవర్షన్ చేసుకునే వేరే దానికి మళ్లించేటటువంటి ప్రయత్నంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి మొత్తం ఏంటంటే రేపు 28వ తారీఖుకి ఈ ఫైనల్ ఎపిసోడ్ అంతా కూడా ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ లడ్డూ మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాలతో నిర్భయంగా చేసి చూపిస్తుంది అనమాట. 28వ తారీఖు లోపు క్లియర్గా ఈ ఇష్యూలో ఎవరు దోషులు, ఎవరు దీన్ని అవాస్తవాలు ప్రచారం చేశారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని దీని మీద అబ్బాస్ పాలు చేయాలని వాళ్ళే బోల్తా పడ్డారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వ్యవహారంలో ఇలా ఉంటే నిన్న అనంతపురంలో ఒక రాముల వారి రథం తగిలిపోయినటువంటి పరిస్థితి చూసాం. గతంలో ఒక చోట ఎక్కడో తేనెటీగలతోనో ఏదో జరిగితే సిబిఐకి ఇవ్వమంటే ఇవ్వకుండా నిన్న మొన్న కూడా ఈ లడ్డూ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, రాముల వారి తల తీసేశారు, అలాంటి దుష్టశక్తులు వాళ్ళు అది. మరి ఈ ప్రభుత్వంలో రథం తగలబడితే
దాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి ఈయన వైసీపీ అని చెప్పి వైసీపీ ముద్ర వేసి దాన్ని రివర్స్లో చేస్తున్నాడు. అధికారం చేతిలో ఉంటే ఆ రకంగా చేయొచ్చు అని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అలాగే మొన్న కూడా జరిగినటువంటి ఒక బోటు సంఘటన, ఆ బోటు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులది అయితే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు వైసీపీ అని చెప్పి వాళ్ళ మీద వైసీపీ ముద్ర వేసి ఈ రకంగా ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంటే ఏం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వము ప్రజల గురించి, విద్య గురించి, వైద్యం గురించి పట్టించుకుంటుందని అంటే ఈ దుష్ప్రచారం చేయడంలోనూ ఒక మత దీంట్లో పడిపోయి ఒక ట్రాప్లో పడిపోయి అబద్ధాలు ప్రచారం చేస్తూ మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకొకటి వరదల సంగతి మనం మాట్లాడుకోవాలి. ఈ 10-15 రోజుల నుంచి కూడా ప్రజలు నమోదు ప్రక్రియలో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పని ఆందోళన చెందుతూ ఉన్నారు. ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో ఒక 38వ డివిజన్లో కొంతమంది బయటకు వచ్చి అడిగితే పోలీసులు వరద బాధితుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటి సంఘటన మనం అందరం కూడా మర్చిపోలేదు. ఇలాగుంటే నిన్న సింగనగర్లో ఒక అతను ప్రశ్నిస్తే మాకు అందలేదని ప్రశ్నిస్తే ఒక వరద బాధితుల్ని కరెంటు స్తంభాన్ని కట్టేసి విచ్చలవిడిగా కొట్టినటువంటి పరిస్థితి చూసాం. అలాగే ఇంకా నష్టపరిహారం ఇంకా అందనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. దానికి 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వస్తే నువ్వు 600 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదో చేసేసాను అనుకుంటే ఎట్లాగా? ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు, వరదల్లో ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇస్తే వాళ్ళు ప్రభుత్వం ఇంకా ముందుకు ఇచ్చి వాళ్ళకన్నా ఎక్కువగా ముందుకు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఇంకా ముందుకు రావాలి. ముగ్గురు కలిసి వరద సహాయము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం అన్నీ కలిసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి పరిస్థితిలో వరద సహాయం చేయమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచమని చెప్పిన అడిగినా దాని గురించి పట్టించుకోలేదు. 600 కోట్లకే పరిమితం చేశారు. కాబట్టి వరద సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలకి కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు నష్టం జరిగితే నువ్వేదో నామినల్ గా ఒక 600 కోట్ల రూపాయలు ఇచ్చి సాటిస్ఫై అయిపోండి మీరు అందరూ కూడా పండగ చేసుకున్నారంటే ఎంతవరకు ధర్మం అది? కాబట్టి సరైనటువంటి విషయం కాదు. హిందూ ధర్మం పట్ల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నటువంటి విషయం కానీ, అలాగే వరదల్లో వైఫల్యం కానీ ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అసలు మీరు ఏం చెప్పి ప్రజలకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో మీరు గెలిచారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రతి విషయంలోనూ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు చేస్తున్నది అంటే ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలేంటి, ఈరోజు ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరము ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రజలకి అర్థమయ్యే విధంగా విశదీకరించడమే మా యొక్క ఎజెండా. నిన్న మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో రాబోయే రోజుల్లో చేస్తున్నటువంటి అబద్దాలని ఏ రకంగా తిప్పికొట్టాలి అనే దాని మీద ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాం. 28వ తారీఖు రాష్ట్రం అంతా కూడా దేవాలయాల దగ్గరికి వెళ్లి దేవాలయాల్లో పూజలు చేసి ఈ లడ్డూ మీద చేసినటువంటి అపచారాలని దేవుణ్ణి రాజకీయాలకు ఉపయోగించుకోవడాన్ని అదే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి అబద్దాలని ప్రజలకు వివరించడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యక్రమం కింద పెట్టుకుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్. రాజు గారు హైదరాబాద్ నుంచి. రాజు గారు నమస్కారం. సంక్షిప్తంగా. నమస్తే అండి. నమస్కారం. మాట్లాడండి. అక్కడ ఉన్న పెద్దలు నమస్తే. అయితే ఒక్కటి సార్, ఇక్కడ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ బీజేపీ వాళ్ళు కూడా దీని మీద వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతలేదు సార్. ఎందుకనంటే పోతే జగన్ పార్టీ నాశనం అయిపోతుంది మనకేందన్నట్టు ఒక కార్యకర్త సార్, బీజేపీ కార్యకర్త లేడీ ఎట్లా మాట్లాడుతుందని అంటారే జగన్ గా వద్దులేండి, అట్లా చెప్పొద్దులేండి. వాళ్ళు ఏదో చెత్తవా అయితే మనం ఎందుకు అవన్నీ లేదు సార్. అది ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఘోరంగా ఉంది అది. ఈవెన్ చంద్రబాబు గారికి వ్యతిరేకంగా కూడా అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మనం ఎక్కడ అలౌ చేయం. అంతేకాకుండా ఇందాక విష్ణు గారు అన్నట్లుగా గతంలో ప్రభుత్వం చేసినప్పుడు మరీ ఇంత చంద్రబాబు గారు ఇంత అధ్వానంగా చేశారు, ఇంత నాసిరకంగా చేశారని విష్ణు గారు అంటలేదు, మాబోటాళ్ళు అంటలేదు, ఎవరో అంటలే. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత నీచ స్థితికి దిగజారిపోయారు చంద్రబాబు గారు? ఈ వయసులో మంచి విలువ తెచ్చుకోవాల్సింది, ప్రతిష్ట పెంచుకోవాల్సిన అవకాశం వస్తే ఈ రకంగా అయిపోతున్నారనేది తప్ప ఇంకోటి కాదు. రైట్. మరొకరు మోహన్ రావు గారు విజయవాడ నుంచి. నమస్తే. నమస్కారం.
వైష్ణవ దేవాలయంలో అపచారం జరిగిందని ఈవిడ అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి పూజలు చేస్తున్నారండి. ఏమనుకోవాలో మరి పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదు. ఆయన పైగా ఆయనకి కాదు వాళ్ళ అబ్బాయికి ఏదో ప్రాబ్లం వస్తే మోకాలుకో దేనికి ఏంటంటే చిట్టిబాబు గారు వాళ్ళ అబ్బాయికి ప్రాబ్లం వస్తే ఈయనకి మోకాల మీద కూర్చుని ఈయనకి వెంకటేశ్వర స్వామి గుర్తురాలా, మేరీ మాత గుర్తుకొచ్చింది, ఆయన సనాతన ధర్మం అంటున్నాడు. అది విచిత్రమైన పరిస్థితి. రైట్. తర్వాత అండి అసలు తిరుపతిలో లడ్డు ఇది జరిగింది జూలైలో జరిగింది, చంద్రబాబు గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో. జగన్ గారికి ఎట్లా ఆపాదిస్తారు? అదే కదా ఆయన గొప్పతనం. కాదు, అదే కదా ఆయన గొప్పతనం. రైట్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు హర్ష్ కుమార్ గారు లాంటి వాళ్ళు మొదలుపెట్టారు, వీళ్ళు అసలు అర్హులు కాదు పదవులకు అని. ఇంకా వైసీపీ వాళ్ళు కూడా అంటలేదు, కానీ వారు అంటున్నారు, జనరల్గా నాయకులుగా ఉన్నవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇందాక జడా శ్రావణ్ అన్న ఆయన చెప్తున్నాడు కదా, మన కర్మ ఇంకేం చేస్తామని. సో ఆ పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. అది చెప్పండి చిట్టిబాబు గారు, నిజంగా ఇలాంటి వాళ్ళు అర్హులు అవుతారా అవ్వరా? ఏదైనా ఒక తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవటం పోయి ఇంకా తప్పు మీద తప్పు ఎందుకు చేస్తున్నారు? అదే ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం ఆ సీట్లో కూర్చునే అర్హత లేని వాళ్ళు అని ప్రూవ్ చేసుకుంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు జరిగిందా, ఖచ్చితంగా నెయ్యి అనేది లోపలికి వెళ్ళదు. నిర్దుష్టమైన సిస్టమ్ ఉంది అక్కడ దేవస్థానంలో. రిజెక్ట్ అయితే వెళ్ళిపోదు. 32 సార్లు గత 2000 రాష్ట్రం ఏర్పడినాక ఇప్పటి వరకు దాదాపు 32 సార్లు ఇలా నెయ్యి రిజెక్ట్ అవటం, టెస్ట్లో ఫెయిల్ అవటం, పంపించడం జరిగింది. అలాగే రిజెక్ట్ అయితే పంపించేస్తారు. దాన్ని లడ్డూలో కలిసినట్టు, జనాలు తిన్నట్టు, ప్రసాదంగా వెళ్ళినట్టు ఒక పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా ఈ చంద్రబాబు చేయటం అనేది అంత నికృష్టమైన రాజకీయం చూడలేదు సార్ నేను చిన్నప్పుడు. ఇంత దేవుడిని కూడా వాడేసుకుని రాజకీయాలకి, దేవుడిని కూడా ఇంత నీచంగా నికృష్టంగా చెప్పిన అబద్ధాన్ని 10 మాటలు చెప్పేయటం, అయిపోయినట్టు తినేసినట్టు ప్రజల మనోభావాలని. లడ్డూలు అయ్యో మొన్న ఎవరో అన్నారు, అయ్యో మేము ఫ్యామిలీ అంతా వెళ్ళి లడ్డూ తీసుకుని అందరికీ పెట్టామని మేము తిన్నాం, పంది మాంసం తినామని వాళ్ళు వేదన పడుతూ ఉంటే, ఇంత అబద్ధాన్ని ఇంత దారుణంగా మనిషి ఇంత వయసు వచ్చినాక ఒక నిజాయితీ రాజకీయాలు, ఒక నిజమైన రాజకీయాలు, నిజాయితీ రాజకీయాలు ఎప్పుడు లేదనుకోవడానికి కనీసం ఇలాంటి క్షుద్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు జరిగింది, అతను చెప్పేశాడు లేదు నెయ్యి లోపలికి వెళ్ళలేదు. దాన్ని ఆ సప్లై ఎప్పుడు వచ్చింది? సప్లై జూలై, మీ అధికారం వచ్చినప్పుడు జూలై 12 వచ్చింది, మీ 28 టెస్ట్ వచ్చింది, దాన్ని రిజెక్ట్ చేయాలి. దీనికి గత ప్రభుత్వానికి అంటకట్టడం ఏంటని ప్లస్ ఏఆర్ ఫుడ్స్ అనేది 2019 నుంచి 2024 మార్చి దాకా వాళ్ళు సప్లై రాలేదండి. వాళ్ళు బిడ్డింగ్లో లేరు, వాళ్ళు కాంట్రాక్టర్లు కాదు, వాళ్ళ నుంచి ఒక్క వ్యాన్ రాలే. అది ఇప్పుడు వచ్చింది. దీన్ని అటు కంట్రిబ్యూట్ చేస్తారు. అంటే జగన్ జపం చేస్తూ కాలం గడిపేస్తున్నారు వీళ్ళు. ఆ పవన్ కళ్యాణ్ అసలు ఏమన్నా శృతి సనాయి ఉందా? మనిషి హిందువుల్ని తిట్టినోడు పవన్ కళ్యాణ్. ఈ దేశంలో దీన్ని నాశనం చేస్తున్నది, మత కల్లోలు సృష్టిస్తున్నది హిందువులు అని మాట్లాడినవాడు, పాచిపోయిన లడ్డూలు అని మాట్లాడినాడు. హిందువుల్ని అంత దారుణంగా ఎవడో మాట్లాడాల. ఈయన హిందువులను అసలు సెక్యులరిజం నాశనం చేస్తున్నారు, వీళ్ళే మత కల్లోలు పుట్టిస్తున్నారని మాట్లాడిన వీడియోలు అన్నీ ఉన్నాయి. అంటే ఎక్కడికక్కడ వెంకటలక్ష్మిని ఎప్పుడు బడి ఎక్కడికి ఏం తోస్తే అది మాట్లాడే బాపతగా ఒక ఉప ముఖ్యమంత్రి మన కర్మ అనుకోవాలా, దురదృష్టం అనుకోవాలా, ఏమనుకోవాలా. కానీ అతను నిన్న మాట్లాడతాడు, కార్తీక్ ఏమన్నాడండి, లడ్డూ జోలికి వెళ్ళొద్దు అన్నాడు. సెన్సిటివ్ విషయం, దానికి వెళ్ళొద్దు, దాంట్లో తప్పే ఉందండి. అంటే ఏదో అనవసరంగా ఆవేశం చూపించేస్తే పెద్ద గొప్పగా మాట్లాడేసారు అనుకుంటున్నాడు ఏంటో కానీ మనిషి. అంటే ఆయన ఏం మాట్లాడినా ఆయన అభిమానులు ఓహో అంటారా, లేకపోతే అయ్యా ఇది రైట్ అని చెప్పరా? రైట్ అని చెప్పరు, చెప్పి కాకపోతే అది ఎట్లా ఎవరు వినడు అసలు. ఇప్పుడు ఆయన చెప్పాడు, నాకు మేరీ మాత గుర్తుకొచ్చింది అని చెప్పాడు. మరి వెంకటేశ్వర స్వామి కదా, ఈయన సనాతన ధర్మవాసి అయితే గుర్తు రావాలి. సనాతన ధర్మాన్ని గురించి ఈయన మాట్లాడేది సనాతన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడేది ఏమాత్రం సనాతన ధర్మం మాట్లాడారు అర్హత లేదు. మామూలుగా అయితే మేరీ మాత గుర్తు వచ్చిందంటే మనం పెద్ద ఆక్షేపించక్కర్లా, కానీ మళ్ళీ సనాతన ధర్మం అని కాషాయ రంగు వార్నింగ్లు ఇస్తాడు ఏంటో.
నువ్వు వార్నింగ్ లెటర్ ఏదో బయటికి రండి అంటే కల్లోలాలు సృష్టించమని గొడవలు చేయమని పిలిపిస్తున్నాడు. ఒక సీఎంగా సీట్లో ఉండి ఎవరన్నా అలాంటి పిలిపిస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సిన పొజిషన్ ఉండి నువ్వే ఆ పిలిపిస్తే అరాచకానికి బాటలు వేస్తావా నువ్వు? ఏమి డిప్యూటీ సీఎం కూర్చుంటే దానికి తగిన అందుకని అంటాను ఆ మాట అనకూడదు కానీ అల్పులకు అధికారం వస్తే ఎలా ఉంటుందో అని చూపిస్తున్నారండి. మాట అనకూడదు కానీ అల్పులు అని అనకూడదు కానీ ఖచ్చితంగా ఇవాళ అల్పులు అనకపోయినా అల్పత్వంగా ఉంటున్నారు అల్పత్వంగా మాట అసలు మా చంద్రబాబు అసలు ఏమి మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడా, మెంటల్గా ఏదైనా అయిపోయింది అతనికి, ఏం మాట్లాడుతున్నారో అబద్ధాలు రోజు తెలిస్తే అబద్ధాలు. ఇప్పుడేంటి డైవర్షన్, ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తే నువ్వు ఏది సూపర్ సిక్స్ ఎక్కడ నీకు అందరికీ అన్నారు, అది ఎక్కడ కుటుంబానికి ఒకటి అంటున్నారు, 3 సిలిండర్లు అన్నారు లేదు, అన్నీ అని అడుగుతున్నారు, నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ ప్రక్షాళన ఏదో నేను ఇది చేస్తున్నాను అన్నాడు. తను చేయాల్సిన యాగం దీక్ష దేనికి చేయాలంటే పచ్చిగా నిస్సిగ్గుగా నీతి లేకుండా పచ్చి అబద్ధాన్ని 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అనే పచ్చి అబద్ధాన్ని, పార్లమెంట్లో అబద్ధం, ఇంతటి పచ్చి అబద్ధాన్ని నిస్సిగ్గుగా నీతి నిజాయితీగా రాజకీయం చేయడానికి వచ్చింది. ఆ పచ్చి అబద్ధాన్ని మాట్లాడినందుకు ముందు ఆ నోటిని ప్రోత్సాహాలు చేసుకుని దానికి దీక్ష చేయాలి. క్షమించమని ప్రజల్ని నేను తప్పు చెప్పాను, ఎవడో ఆఫీసర్ చెప్పాను, మనం నమ్మి నేను తప్పు చెప్పాను, మిమ్మల్ని మభ్యపెట్టాను, మీ దగ్గర ఓట్లు తీసుకున్నాను, నా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాను, ఆంధ్ర రాష్ట్రంలో ఆ టైంలో ఆడపిల్లలు ఇవ్వటానికి కూడా బయట వాళ్ళు భయపడ్డారు, అంత దారుణంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాను, నా చెప్పుతో నేను కొట్టుకుంటున్నాను, చంపలేసుకుంటున్నాను, క్షమించండి అని దానికి చేయాలి దీక్ష. మీరు ఆ విషయం ప్రస్తావించారు కాబట్టి దానికి సంబంధించిన వీడియో కూడా సిద్ధంగా ఉంది, ఒకసారి చూస్తారా? చూస్తారు. రైట్, దయచేసి ఆ వీడియో వేయండి. 18,000 మంది అమ్మాయిలు ఇంటికి రాకపోతే కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ వాలంటీర్స్ టీమ్ ని పెట్టారు. ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఆడపిల్లలు అక్కడ ఏమేమి ఉన్నాయి, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నాకు ఇచ్చినటువంటి సమాచారం. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మిమ్మల్ని నేను అడుగుతున్నది ఏంటంటే, టోటల్ గా 51,038 కేసులు నమోదైతే దాంట్లో 47,962 మంది ఈ రోజు వరకు ట్రేస్ అయ్యారు. అంటే గత ప్రభుత్వంలో 97% ఉన్నటువంటి ట్రేసింగ్ పర్సంటేజ్ మీరు ఏ లెక్కలో 18,000 నుంచి 20,000 మంది అమ్మాయిలు ట్రేస్ అయ్యారని ఏ నిఘా వర్గాలు మీకు చెప్పినాయి? మీరు ప్రభుత్వం ఏర్పడి ఈ 100 రోజుల్లో 4,000 పైచిలకు అమ్మాయిలు మిస్ అయితే మీరేం గడ్డి పీకుతున్నారా? ఇప్పుడు ఏ వాలంటీర్ వచ్చి వాళ్ళని వ్యభిచార వృత్తిలోకి దించేశాడు? ఏ వాలంటీర్ మీరు విధుల్లో పెట్టారని 4,000 మంది అమ్మాయిలు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళిపోయినారు? రైట్, అది ఎంత పచ్చి అబద్ధం అండి, ఇంత నిస్సిగ్గుగా మళ్ళీ మాట వెళ్తే నీతిగా రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చారు, ప్రశ్నించడం ఏంటి బొగ్గులో ప్రశ్న మీరు? ఎంత కోపం వస్తుందండి. అంటే ఆ టైంలో ఎంత ఆందోళన. ఈ 4 నెలల్లో 4,000 మంది మిస్ అయ్యారని ఆయన శ్రవణ్ గారు చెప్తున్నాడు. మరి దానికి చెప్తారు? ఇప్పుడు పార్లమెంట్లో అందులో డీటెయిల్స్ ఇచ్చింది 51,000. ఇది పార్లమెంట్లో మీ మిత్రపక్షమైన బీజేపీ బండి సంజయ్ ఇచ్చిన రిప్లై, ఇంత జరిగింది, ఇంత 700 మంది రావాలి, అవి కూడా 7,000 మంది కూడా. చంద్రబాబు గారికి ఎంతగా సరెండర్ అయిపోయినట్లు అనిపిస్తుంది? ఇంకేముంది, వేరే ఏమీ లేదు అతనికి, ప్యాకేజ్ తప్పితే ఇంకేమీ లేదు సార్. కూడా మాట అంటున్నారు 100% లేకపోతే ఇంత సరెండర్ ఏంటండి తనకి, ఇంత భజన. చంద్రబాబు తూ అంటే ఇమిడ గజా అంటాం తప్పితే భజన పరులుగా తయారైపోతుంది. ఆయన అభిమానుల్ని పరువు తీసినట్టు కదా, జనసేన వాళ్ళ పరువు తీసినట్టు కదా, ఆయన అభిమానించే సామాజిక వర్గాల పరువు తీసినట్టు కదా, పరువు తీసినట్టు. ఇప్పుడు అతను ఇంకో ట్రాప్లో పడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికైనా వ్యక్తిత్వం తనను కాపాడకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముంచబోతున్నాడు రాబోయే కాలంలో. పవన్ కళ్యాణ్ని ముంచితే కానీ అతని పోటీ లేకుండా తన కొడుకుని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ 2029కి కూటమి తరపున ఎవరు క్యాండిడేట్ అంటే పవనే అనుకుంటున్నారు. ఆ కూటమి గెలవకపోయిన తర్వాత ముందు కూటమి తరపున సీఎం క్యాండిడేట్ చంద్రబాబు రాడు, పవన్ అంటున్నారు. ఇది జీర్ణించుకోలేకపోతాడు చంద్రబాబు. దీనికి స్టెప్ బై స్టెప్ వేస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ వేసి ఇప్పుడు మొన్న జానీ మాస్టర్ విషయం కూడా దాంట్లో ఒక భాగమే.
దాని అతని హ్యాండ్ జానీ మాస్టర్ విషయంలో కూడా అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మనుషులు ఒక్కొక్కరిని జానీ మాస్టర్, త్రివిక్రము, హరిశంకరు, ఇంకా 2-3 ఎమ్మెల్యే ఆయన మనుషులు వీళ్ళందరినీ ఆడవాళ్ళతోటి అసభ్యమానం చేసిన వాళ్ళు వీళ్ళని అందరినీ ఒక్కొక్కరిని ఆ వేరులను తోస్తే ఆ వేర్లని ఎక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాయి. పవన్ కళ్యాణ్ అండ్ గ్రూప్ దరిద్రపు గ్రూపు అని ప్రజల్లో ఒక అసహ్యత, ఏహ్యత కలిగించి ఆ తర్వాత అంటే నిజంగా దీని అందరూ ఈ చంద్రబాబు మూలం అని ఎట్లా చెబుతారు మీరు? అన్యాయం కాదు. లేదు, అన్యాయం కాదు. వ్యూహం చంద్రబాబు గురించి తెలిసిన మీకు తెలుసు. చంద్రబాబు ఎలాంటి క్షుద్రమైన రాజకీయాలు చేయగలడు, ఎంత దారుణమైన పన్నాగలడు తెలుసు. అందుట్లో ఇది బాగా, ఎందుకంటే తను ఖచ్చితంగా 2029 నాటికి తన కొడుకును చేయకుండా లోపే లోకేష్ గారు ముఖ్యమంత్రిని చేస్తారని ఒక టాక్ ఉంది. ఇప్పుడు చేస్తే తంతారండి, పవన్ కళ్యాణ్ మనుషులే తంతారు. అది ఆ భయం ఉంది. పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అయిపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఎక్కడ ఈ పోస్ట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ యొక్క ఇది తగ్గించాలి. అతను మసక బారిస్తే అప్పుడు లోకేష్కి ఇబ్బంది. లోకేష్ ఆ మసక బారించడానికి, అతని ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే మనాడు తెలుసుకోకుండా చంద్రబాబు ఏమంటే దానికి తైతక్కలు ఆడుతున్నాడు. ఇవాళ దీని గురించి నిజం ఒక ఉప ముఖ్యమంత్రి, నువ్వు కార్యకర్త కాదు, ఉప ముఖ్యమంత్రి. ఏమి జరిగింది అక్కడ, ఏమిటి నిజమా, ఆ నెయ్యి కలిసిందా లేదా తెలుసుకుని పైగా అట్లా చెప్పవచ్చా? కోట్లాది మందికి సంబంధించినటువంటి అంశంలో అంత అరాచకంగా మాట్లాడవచ్చా? అంతమంది బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చా? అసలు ముందు వాస్తవం ఏంటో తెలుసుకుని నువ్వు మాట్లాడకూడదు కాదు. చర్య తీసుకుని కేసు అప్పుడు పెట్టకుండా ఇప్పుడు పెడతారా? 2 నెలలు రిపోర్ట్ దాచేస్తారా? ఎందుకు దాచాడు 2 నెలల రిపోర్ట్? అర్థం కాని పని. అంటే ప్రజలు ఇప్పుడు ఎక్కడికి పడితే అక్కడ ఎదురు తిరుగుతున్నారు, ఎక్కడికి వెళ్తే మిమ్మల్ని అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది మా సూపర్ 6 ఏంటి, మీ గ్యాస్ బండ్లు అడుగుతున్నారు కనుక ఆ మాటల నుంచి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి చంద్రబాబు జాతకము, రాజకీయాలు అన్నీ అంతే డైవర్ట్ చేస్తూ లేని ఒక కమోషన్ క్రియేట్ చేసి ఆ కమోషన్ దీని నుంచి తన రాజకీయ సుప్రీంకోర్టు జడ్జిని అడుగుతున్నారు, అంతే 100%. ఇంకొక ప్రశ్న, తిరుమలకి జగన్ గారు వెళ్తున్నారు, చంద్రబాబు గారు వెళ్ళి ఎందుకు ఆయన ప్రమాణం చేయడానికి సిద్ధపడలేదు? కరుణాకర్ రెడ్డి గారు చేశారు కదా, సుబ్బారెడ్డి గారు సవాల్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఈ కమెంట్ చేసిన వాళ్ళు చంద్రబాబు పీరియడ్లో 20 గుడ్లు పగలగొడితే అప్పుడు ఏమైంది వీళ్ళ నోర్లు? అప్పుడేమైంది అంటే చంద్రబాబు పగల కొడితేనేమో అది డెవలప్మెంట్. ఇందాక హర్ష్ కుమార్ గారు గుర్తు చేశాడు కదా, 30 మంది పుష్కరాల్లో చనిపోతే అదేమో డెవలప్మెంట్. అంటే ఇక్కడ వేరే ప్రభుత్వం పాపం కాదు, వేరే ప్రభుత్వం జరిగితే అది మతం ఏం అంటే మా నరం లేని నాలిక కనుక నోటికి వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసేసి అప్పుడేమో ఇప్పుడు అంటే భయం వేస్తుందట. ఒక 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, నీకు భయం వేస్తుందని మాట్లాడకి ఎలా మనిషి నాలుక ఎలా మాట్లాడుతుందండి? నాలుక తాటి పట్టాలి ఎట్లా మాట్లాడతారు? 40 మనిషి ఆ మాట మాట్లాడటానికి కదా భయం వేస్తుంది. నువ్వే రాజకీయాలు మాట్లాడితే నువ్వెంత 2,60,000 కోట్లు అప్పెట్టి వెళ్ళావు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం 5,70,000 పెరిగింది అప్పు. దాన్ని 10 లక్షల కోట్లని ప్రచారం చేసి 10 లక్షలే ఉందని మళ్ళీ ఆయన దీన్ని ప్రచారం చేసేసి అప్పుడు నువ్వే అన్నావు ఖజానాలో డబ్బులు లేవని. అప్పుడు నువ్వు చెప్పాం, మేము అడిగాం, మా అలాంటి వాళ్ళు అడిగాం, ఎలా చేస్తావు? జగన్ ప్రభుత్వం 67,000 కోట్లు చేస్తేనే శ్రీలంక అయిపోతున్నారో, మీరు చెప్పేది 1,72,000 అవుద్ది, మీరు ఎలా సంపద సృష్టిస్తామని అన్నారు. ఏంటి సంపద? 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టి లోన్ తీసుకుంటూ సంపద, 10,000 కోట్లు పోర్టులని తాకట్టు పెట్టి అప్పు కోసం పెట్టడం. అంటే ఇతరులు అప్పు చేస్తేనేమో దివాళా తీయడం, నువ్వు అప్పు చేస్తేనేమో సంపద సృష్టించడం. వాట్ నాన్ సెన్స్! ఏమైనా సెన్స్గా మాట్లాడాలండి? 40 ఏళ్ళ రాజకీయం ఎందుకు మాట్లాడితే అంటే ఎంత ఏ రాష్ట్రంలో ఉన్నాం మనం? ఈ కర్మ ఏంటి? ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు ఏంటి? మనకి బాధ. ఎయిర్ పాలిటిక్స్ చేస్తే తప్పేం కాదు, మంచి విధానాల పరంగా వెళ్ళి ఇదేమి మతాన్ని తీసుకురావడం. అదే ఎదుటి వాళ్ళు ఎవరైనా చేస్తే నేను మత ద్వేషాలను ఒప్పుకోను, నేను చెండాడుతానని అప్పుడు అనేవాడు. ఇప్పుడు ఆయనే మతం. ఇప్పుడు ఆయన టోపీ పెట్టుకుని వెళ్ళిన రోజులు ఆయన బైబిల్ పట్టుకుని ఇచ్చాడు కదా. కాదు, యేసును నమ్మిన వారికి అపజయం లేదు అని ఆయన ఉపన్యాసం ఉపన్యాసాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది తప్పితే. సుబ్బారావు గారు ఖమ్మం నుంచి. సుబ్బారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి.
నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిపాలించే ప్రభుత్వానికి ప్రజల పట్ల గాని భారత రాజ్యాంగం పట్ల గాని ఎలాంటి విశ్వాసం కూడా లేదండి. బాగా చెప్పారు. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుంది అంటే ప్రజలని గౌరవించడం అనేది చేత కాదు. రాజ్యాంగంలో ప్రమాణం చేసి మేము ఏ కులానికి గాని ఏ మతానికి గాని వ్యతిరేకంగా పని చేయమని చెప్పిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యింది హిందువులని భావాలు దెబ్బతిన్నాయని ముస్లింలు జరిగితే ఊరుకుంటారా, క్రిస్టియన్ జరిగితే రెచ్చగొట్టడం అనేది మహాదారుణమైన పరిస్థితి అండి. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తుగా వేశారండి. ఆయన ఎందుకంటే ఆయన పరిపాలించిన 100 రోజుల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం కానీ ప్రజలకు మేలు జరగలేదు కాబట్టి ఏదో విధంగా సైడ్ ట్రాఫిక్ పట్టించాలి, పక్కన పట్టించాలి కాబట్టి లడ్డు అనేది తీసుకొచ్చారండి. తీసుకొచ్చింది కూడా ఆయన మరి ఒక ఎందుకంటే ఎంప్లాయీస్ గారు ఉండాలంటే 60 సంవత్సరాలు దాటి రిటైర్మెంట్ ఇస్తారు. రాజకీయాలు అలాంటిది లేదు. ఏజ్ దాటిన తర్వాత ఎందుకంటే కొంచెం మధ్య మరుపు కూడా వస్తుంది, మాట్లాడే విధానంలో కూడా చాలా ఉంటుంది. మధ్య మరుపు కూడా వస్తుంది. ఇప్పుడు మా బొట్టాళ్ళకి కూడా ఆయనకంటే చిన్నవాడినే కానీ బట్ మీరు అన్నట్టు మా బొట్టాళ్ళకి కూడా కొద్దిగా మధ్య మరుపు వస్తూ ఉంటుంది. అక్కడికి దాని జాగ్రత్త కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం కానీ అబద్ధాలు ఆడటానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు మా బొట్టాళ్ళు. వచ్చేసి మొన్న ఎవరో అడిగితే కూడా నేను ఎప్పుడు అన్నాను అంటున్నాడు, కరెంటు నాణ్యతమైన కరెంటు రేట్లు పెంచకుండా ఇస్తారన్న విషయం అడిగితే నేను ఎప్పుడు అట్ట కాదుగా రుణమాఫీ అప్పుడు కూడా అన్ని చేసాంగా అన్నాడు. కంప్లీట్ చేయండి. ఆయన టైంలోనే జరిగిన కలిసి జరిగిందనుకోండి, దాన్ని శిక్షించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు శిక్షించాలి, ఈవోని శిక్షించాలి, ఏమో శిక్షించాలి. వీళ్ళు తప్పు చేసి ఎంతసేపు జగన్ అనేది అనటం అనేది కల్తీ జరిగింది జూలై 6 అన్నారు. మరి ఆ రిపోర్ట్ అయినా కూడా ఎట్లా వెనక్కి పంపించేసిందని మళ్ళీ ఎట్లా తీసుకొచ్చారు? ముందు ఈవోని కదా సస్పెండ్ చేయాల్సింది. అది ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఎంతకైనా దిగజారి మాట్లాడే తత్వం అయిందనండి. ఎందుకంటే ఆయన మిస్సెస్ ని అసెంబ్లీలో ఏం అనకపోయినా అన్నారు అని చెప్పేసి అసెంబ్లీలో మనమంతా బాధపడ్డాం కానీ వాళ్ళకి అట్లా. సరే అండి, రైట్. మరొకరు సురేష్ బాబు గారు తాడేపల్లి నుంచి, చెప్పండి, సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. సార్, తిరుపతి లడ్డుకు పేటెంట్ ఉందంటున్నారు. పేటెంట్ ఉండే లెక్కలైనా లేదంటే దాన్ని ఎవరన్నా హైజాక్ చేసినా ఇట్లాంటివి లేనప్పుడే కదా సార్ పేటెంట్ తీసుకునేది. పేటెంట్ ఉన్నప్పుడు ఎలా కల్తీ జరిగింది సార్ ఇది? అవును, పేటెంట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళు హైజాక్ కల్తీ జరిగితే ఆయన బాధ్యుడు, ఆయన కదా, ఆయన గవర్నమెంట్ లో ఆయన బాధ్యుడు, వేరే వాళ్ళ మీద తోసేటువంటి అర్థం కాదు. ఎవరికి ఉండదు కదా సార్. ఇప్పుడు అమెరికా వాళ్ళు పేటెంట్లు తీసుకుంటారు, వాళ్ళకి దాన్ని ఎవరైనా కాపీ చేయడానికి కూడా అవకాశం ఉండదు కదా. అట్లాంటప్పుడు కల్తీ ఎలా జరిగింది? ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు తప్పులకి ఫస్ట్ బెల్లది అది కూడా మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారిని బలి చేసి వస్తారు సార్. ఎందుకంటే ఇప్పుడు విశాఖలో ఏదో పెట్టుబడుల సదస్సులు జరుగుతున్నాయంట, వాళ్ళ కొడుకుని పంపించాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉన్నారు విజయవాడలోనే. కనీసం మరి ఆయనకంటే మరి వాళ్ళ కొడుకు కంటే గ్లామర్ ఎక్కువ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని పంపించకుండా గుడిమెట్లు తుడిపేస్తున్నారు సార్ ఆయన. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని బలి చేస్తున్నారు సార్ ఆయన. కాకపోతే అది వాళ్ళ ఇష్టం అండి. ఎందుకంటే అది ఎందుకు ఆయనకి ఇష్టమైనప్పుడు మనం ఏం చేస్తాం, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనప్పుడు మనం ఏం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కొడుకునేమో అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ చుట్టాపులు తిప్పుడున్నాడు అక్కడ, ఈయనేమో గుడుల దగ్గర పిచ్చోళ్ళకి తిప్పుతున్నాడు అంటారు. నేను అనకూడదు అన్నమాట. రైట్. వెంకటేష్ గారు చెప్పండి, రాజ్యాంగం ప్రకారం కానీ మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారేమో ఇది ముగిసిన అధ్యాయం అన్నట్టుగా నేను అక్కడ చదివాను. ఒకవేళ ఆయన అని ఉంటే ఇది ముగిసిన అధ్యాయంగా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమైంటుంది? సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి, ముగ్గురు మాట్లాడుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక మెగా డైవర్షన్ కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన సూపర్ 6 విషయమై ఆయన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ నిలదీస్తున్నారు కాబట్టి ఆయనకు ఒక డైవర్షన్ కావాలి కాబట్టి ఆయన గుడ్డగాల్చి నెత్తినేశారు. ఆ గుడ్డని పట్టుకుని మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఊరంతా తిరుగుతున్నాడు, రాష్ట్రం అంతా కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడారు. కానీ ఆనవ రామనారాయణ రెడ్డి గారు అనేక పర్యాయాలు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి మరీను చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే ఆయనంత డైవర్షన్ ఆయనకు అవసరం లేదు. రెండోది ఏంటంటే ఆయన కాస్త నీతి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తిగానే మనం చూడాల్సినటువంటి ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో పోల్చుకుంటే.
కాబట్టి ఆయన ముగిసిన అధ్యాయం, ఇలాంటి విషయాల్లో నన్ను లాగకండి అన్నట్టు అంటీ ముట్టనట్టు ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రోజు ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి మీద డెరాగేటరీ స్టేట్మెంట్స్ చేసే అంత ధైర్యం ఈ రాష్ట్రంలో అందరికీ ఉండదు. ఎవరికైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో ఇలాంటి వ్యక్తులకైతే వీళ్ళు ఏ ఎండగా గొడుగు పడతారు కాబట్టి వీళ్ళకి సరిపోతుంది. కానీ మీరు అన్నట్లు వెంకటేశ్వర స్వామిని నిత్యం కొలువై ఉన్నటువంటి, కొండ మీద కొలువైనటువంటి వెంకటేశ్వర స్వామిని మన దైవంగా, కులదైవంగా లేకపోతే మన ఇంటి దైవంగా భావించేవాడిని ఏ నాయకులు కూడా, ఈవెన్ ప్రజలు కానీ నాయకులు కానివ్వండి, ఇలాంటి దారుణమైన విమర్శలు లేకపోతే ఇటువంటి రాజకీయ నాటకాల మధ్యలో వాళ్ళు కూడా ఒక వాళ్ళైతే ఖచ్చితంగా అనుకోరు. కాబట్టి ఆయన అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఇది కేవలం ఏంటంటే సూపర్ 6 సంబంధించినటువంటి హామీలని డైవర్షన్ కి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు దీన్ని వాడుకుంటున్నారు తప్ప మరొక విషయమేమి మనం దీని గురించి ప్రత్యేకంగా ఇంత మత సంక్షోభాన్ని సృష్టించిన వాళ్ళు పదవుల్లో ఉండడానికి అర్హులా కారా అన్న దాని మీద మీరేమంటారు? ఫైనల్గా ఒక మాట చెప్పండి. హర్ష్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ డిస్మిస్ చేయాలా? సార్, ఈ దేశంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో భాగమే. కాబట్టి వీళ్ళని ఎవరు బర్తరఫ్ చేస్తారు సార్? వీళ్ళని బర్తరఫ్ చేసే పరిస్థితి ఏమీ లేదు. కనీసం జనం నుంచి అన్నా అట్లాంటి డిమాండ్లు వస్తే వాళ్ళు ఇక ముందు అన్న జాగ్రత్తగా ఉంటారు కదా, ఇట్లాంటి నీచమైనటువంటి పనులు చేయకుండా ఉంటారు కదా, ఇట్లాంటి నీచమైన విషయాలు. సార్, కూటమి ప్రభుత్వం ఈ రోజు అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కుంటుపడినటువంటి పరిస్థితి. జిఎస్టీ వసూళ్లలో కానివ్వండి, రెవెన్యూ వసూళ్లలో కానివ్వండి, చాలా 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 తగ్గింది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎందుకనంటే వీళ్ళు సంపద సృష్టిస్తామని చెప్పేసి అప్పులు తీసుకొచ్చి వీళ్ళు ఏదైతే ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం అనేటువంటి ఒక మాట చెప్తున్నారు కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే కనీసం ఆడవాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వంలో మిళితమైనటువంటి ఆర్టీసీ బస్సులలో ప్రయాణం కూడా ఇచ్చే ధైర్యం చేయలేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క విన్నపాలు కానివ్వండి, వేడుకోలు కానివ్వండి పట్టించుకునే పరిస్థితుల్లో కానివ్వండి, లేదా ప్రజలతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడో తెగిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు ఏ రోజైతే సూపర్ 6 కి సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తిగా అమలు చేస్తారో ఆ రోజు మాత్రమే నేరుగా ప్రజల్లోకి తిరిగే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు అయితే మొన్న వరదల విషయంలో అసలు నేను వస్తే ఒక జన సునామీ వస్తుంది కాబట్టి నేను బయటికి రాలేదు, నేను వస్తే ఈ వరద కార్యక్రమాలన్నీ కూడా, వరద సహాయ కార్యక్రమాలన్నీ కూడా కుంటుపడతాయి అని చెప్పేసి నేను బయటికి రాలేదని చెప్పేసి అని అన్నారు. మరి నిన్న గుడికి వస్తే మాత్రం ఆయన ఎవరు, సామాన్య ప్రజలు ఎవరు పట్టించుకున్న విషయం కూడా లేదు. చుట్టూ ఆయన పార్టీ వ్యక్తులు లేకపోతే ఆయన కార్యక్రమాల్లో బాగా గుర్తు చేశారు. ఇటువంటి చోట వస్తే జనం వస్తారని ఇదేం లేదు. ఆయన నిన్న ఎక్కడో విజయబాబు గారు మన ప్రోగ్రాంలోనే, మన సాయంత్రం ప్రోగ్రాంలో, ఈశ్వర్ గారి ప్రోగ్రాంలో చెబుతున్నాడు, ముత్తైదువులు మాత్రం ఇట్లా ముత్తైదువులు కార్యక్రమం అంతేరా? మొగాళ్ళు చేసే పని కాదు. మరి ఎందుకు చేశాడు? సలహా ఇచ్చారు అంటే ఏదో ఒక సినిమాటిక్ థియేట్రిక్స్ గెటప్ వేరే గెటప్. ఆ డైలాగ్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాం. అది ముత్తైదువులు చేయాల్సిన కార్యక్రమం కన్నీళ్ళు కడుగుతాడు పెట్టు, అది దొరకదు. ఎంత సనాతన ధర్మం ఇప్పుడు తెలియదు. కొత్త పూజారికి పంగనామాలు ఎక్కువ అయిపోయాడు, ముస్లిం అయిపోయాడు, ఇప్పుడు హిందూ అయిపోయాడు. అవసరానికి వాడుకునే పదం తప్పితే ఇప్పుడు అసలు ఎలా ఉందంటే వీళ్ళు చూస్తూ ఉంటే అసలు మేము గెలిచాము, మేము ప్రభుత్వంలో ఉన్నామనేది జగన్ గారే ఉన్నారనుకుని మాట్లాడుతుంటారు వాళ్ళు అన్ని. అది దేనికి వచ్చి దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా జగన్ వల్ల అనే పరిస్థితి, దేనికి వచ్చినా అంత హీనంగా తయారైపోయింది. విష్ణు గారు మీరు చెప్పండి, ఏమిటి ముగిసిన అధ్యాయం అంటున్నాడు మీ మాజీ మిత్రుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు? సార్, ఇప్పుడు వాస్తవం ఏంటో వాళ్ళకు కూడా తెలిసిందే కదా సార్. ఆ పార్టీలో కూడా అనుకుంటున్నారు, అనవసరంగా ప్రస్తావించారు. లడ్డూ విషయంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నాము, లడ్డూ విషయంలో అబాస్పాలు అయ్యాము, లడ్డూ విషయంలో చేయకూడనటువంటి పని చేశాము అని చెప్పని ఆ పార్టీలో వాళ్ళే, ఆ మంత్రులే, ఆ ఎమ్మెల్యేలే అనుకుంటున్నారు. ఏం చెప్పేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఒక సిస్టమేటిక్గా వెళ్లాల్సినటువంటిది, పార్టీ రాజకీయాల్ని ప్రభుత్వంలో ఉండి డైరెక్ట్గా నడుపుతున్నట్టుగా రెండు మిళితమైపోయినాయి.
పార్టీ రాజకీయాలు ప్రభుత్వ పరిపాలనలో మిళితమైపోయి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇతర రాజకీయ పార్టీలని అబాస్పాలు చేయడమో ఒక్క విషయం టైం తక్కువ ఉంది. ఒక మాట ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలి, మీతో మీరు మాట్లాడాలా. ఏదో ఆ తెలుగుదేశంలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు కదా, దాంట్లో గొంతు చించుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళు 2-3 పదవులు ఇవ్వలేదంట, వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చించుకుంటున్నారంట. ఏంటది గొడవ, మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? వాళ్ళ ఇప్పుడు సివి రెడ్డి ఎవరు ఉన్నాడు, ఆయన నిన్న డైరెక్ట్గానే మాట్లాడారు. అసలు మాకే వచ్చింది టైం వేస్ట్, మేము మాట్లాడితే మా మాటకి ఎక్కడ వాల్యూ ఉంటుంది అది ఇదని చెప్పి వాళ్ళు అనవసరంగా టీవీలో కూర్చోబెట్టి తెగ మాట్లాడిచ్చారు వాళ్ళతో. వాళ్ళు ఈ ఫస్ట్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు లేకపోయినప్పుడు కల్లా వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు మా పరిస్థితి ఏంటి అని చెప్పని దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మరీ రియాక్ట్ అయ్యాడు. ఇంకా చాలా ఉన్నాయి, చాలా లిస్టులు ఉన్నాయి, తొందరపడి మాట్లాడమోకండి మీరే అని చెప్పారు. ఎవరైతే అనవసరంగా ఎవరైతే ఇతర రాజకీయ పార్టీల మీద అనవసరంగా కామెంట్లు చేస్తూ లేని ఆ టీవీల ఛానల్స్ ట్రాప్ లో పడిపోయి కూర్చుని గంటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ లిస్ట్ లో తెలుగుదేశం పార్టీ సరైనటువంటి గౌరవం ఇవ్వనటువంటి పరిస్థితి. దానికి వాళ్ళే ఓపెన్ గానే బహిరంగంగానే కంప్లీట్. ఇంకొక మాట, తిరువురు ఎమ్మెల్యే ఈ అరాచకానికి పాపం ఆమె ఒక తెలుగుదేశం సర్పంచ్ గారి భార్య ఆత్మహత్యయత్నం చేసుకుందట. సార్ ఇప్పుడు ఈ జిల్లాలో తిరువూరు ఎమ్మెల్యే చాలా విలక్షణమైనటువంటి మనిషి. అతను ఏం చేస్తాడో అర్థం కాదు. అక్కడ ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలంతా కూడా భయభ్రాంతులకు గురైపోతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి సర్పంచ్ భార్య ఆత్మహత్య చేసుకుందంటే ఆయన పోకడలు ఏ విధంగా ఉన్నాయో చూడాలి. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకటి మాట్లాడతాడు. గతంలో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి వ్యక్తి ఇల్లు పాల్గొడుతూ బస్సు మీద పోయి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అది కూడా కాకుండా నిన్న ఆంధ్రజ్యోతి విలేకరిని నానా బూతులు తిట్టాడు. ఇంటికి వెళ్ళి గొడవ చేసినట్టుగా పోస్టులు కూడా పెడతా ఉన్నారు. కాబట్టి తిరువూరు ఎమ్మెల్యే గురించి చాలా కథలు వచ్చినాయి. ఆ ప్రభుత్వంలో వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. అయినా కానీ తీరు మార్చుకోలేదు. ఎందుకంటే మంత్రి రామప్రసాద్ రెడ్డి మీద 100 రోజుల పరిపాలనలో మనం చెప్పుకుంటే 100 రోజుల పరిపాలనలో మనం చెప్పుకోవాల్సి వస్తే ఆ ప్రజాప్రతినిధుల పనితీరు ఒక ప్రధాన ఎజెండాగా ఉంది. అక్కడ సంబంధించినటువంటి నానాజీ దళితులకు సంబంధించి ఒక డాక్టర్ని ఏ విధంగా కొట్టాడో, ఇక్కడ ఎమ్మెల్యే ఏ విధంగా ప్రవర్తించాడో, రాయలసీమలో ఎమ్మెల్యే ఏ విధంగా ప్రవర్తించాడో, ఇవన్నీ కూడా పెద్ద కథాంశాలు అనమాట. ఫైనల్ గా ఒక మాట, దేవుడి విషయంలో ఇంత రామనారాయణ గారు ఏకంగా ముగిసిన అధ్యాయం అంటాడు. ఈయనేమో మొగయలేదని చెప్పి సిట్ చేస్తారు. ఈ దేవుడి విషయంలో వీళ్ళు చేస్తున్న ఈ నీచమైన ఇది భగవంతుడు క్షమించడు వీళ్ళని. గతంలో ఒకసారి చంద్రబాబు కాదు కాపాడాడు. ఈ దేవుడు కాపాడాడు ఆయన చంద్రబాబుని. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ దేవుడి విషయంలో, వెంకటేశ్వర స్వామి విషయంలో ఇలాంటి దేవుడిని అడ్డు పెట్టుకుని దేవుడు ఆ పవిత్రతకి భంగం కలిగించే అబద్ధాలను చంద్రబాబు గారు అపవిత్రం చేశాడన్నది ఖచ్చితంగా. జగన్ గారు వెళ్ళటం చాలా మంచి పని చేస్తున్నారు. అది చేయటం వల్ల చంద్రబాబు యొక్క దౌష్టికం బయటపడదు ఖచ్చితంగా. అది ప్రజలు ఇప్పుడు అతను వెళ్ళలేదు, నెయ్యి లోపలికి వెళ్ళలేదని చెబుతూ ఉంటే, లడ్డూలో కలిసిందని వీళ్ళు చెప్తూ ఉంటే, ఆ బుద్ధి జ్ఞానం లేకుండా పవన్ కళ్యాణ్ ఏమీ ఆలోచించకుండా ఆవేశం చూపించడం, భగవంతుడు క్షమించడు, వీళ్ళని క్షమించడు ఖచ్చితంగా వీళ్ళు భగవంతుడి చేతిలో శిక్ష అనుభవిస్తారు. రైట్. వెంకటేష్ గారు, మల్లాది విష్ణు గారు, త్రిపురనేని చిట్టిబాబు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఏదేమైనా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా లడ్డూని అపవిత్రం చేయడానికి జరిగిన ప్రయత్నాలని ప్రజలంతా అర్థం చేసుకున్నారు. అది అపవిత్రం కాలేదన్న విషయం ఒక పక్కేమో అపవిత్రం కాలేదన్న ఆఫీసర్లతో మళ్ళీ లేదు అపవిత్రమైందని చెప్పించే పరిస్థితి కూడా అది రాష్ట్రానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి సరైన మంచిది కాదు. ఇప్పటికైనా వాళ్ళు పొరపాటు జరిగితే పొరపాటు అయిపోయింది. ఇక నుంచి ఇది రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా దీన్ని ముగిసిన అధ్యాయంగానే అంతా భావించాలి. కాబట్టి తిరుమలకి, రాష్ట్రానికి అప్రతిష్ట రాకుండా ఇక ప్రతిష్ట పెరిగేలాగా ప్రయత్నం చేయాలని ఆశిద్దాం. నమస్కారం.